హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ ఫేస్ చేస్తారు. అదేంటంటే ల్యాబ్ ప్రోగ్రామ్స్లో కానీ లేదు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో కానీ రైట్ ఎన్ అల్గోరిథమ్ టు ఇన్సర్ట్ పర్టికులర్ ఎలిమెంట్ ఎట్ ది పర్టికులర్ పొజిషన్. సో జనరల్గా మనకు ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్లో నేను సింగిల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆల్ టెక్నిక్స్ని అంటే దట్ ఈస్ హౌ టు క్రియేట్ ఏ సింగిల్ లింక్ లిస్ట్, హౌ టు ఇన్సర్ట్ ఏ ఎలిమెంట్ ఎట్ పర్టికులర్ పొజిషన్స్ అండ్ హౌ టు డిలీట్ పర్టికులర్ ఎలిమెంట్ ఫ్రమ్ పర్టికులర్ పొజిషన్స్ అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. కానీ వీళ్ళు అడిగింది ఏంటంటే మనకి కరెక్ట్గా ఓన్లీ ఒక సిచ్యువేషన్లోనే ఎలిమెంట్ని ఎంటర్ చేయాలి అంటే దాన్ని మనం అల్గోరిథంని ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో వెరీ వెరీ సింపులెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మనకి కామన్గా అన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్ చేసుకునే లాజిక్ కనుక మనం ఫస్ట్ రిమెంబర్ చేసుకుంటే తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ టెక్నిక్నైనా కూడా మనం ఈజీగా ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు ఎట్ ది పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్లో దానికి సంబంధించిన సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేషన్ టెక్నిక్ అండ్ ఇన్సర్షన్ టెక్నిక్ అని చెప్పి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అదేంటంటే టోటల్గా మనం ఏ సిచ్యువేషన్లోనైనా కూడా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి అంటే లేదు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో అయినా క్రియేట్ చేసుకోవాలి సింగిల్ లింక్ లిస్ట్ అంటే మీరు ఆ 2 వీడియోస్ని రిఫర్ చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఎలిమెంట్స్ని ఇచ్చేసారు. అవి ఏంటంటే 2, 10 అండ్ 18. సో ఇప్పుడు ఏమంటున్నారు, రైట్ అండ్ అల్గోరిథమ్ టు ఇన్సర్ట్ 25. సో మనం ఇన్సర్ట్ చేయాల్సిన ఎలిమెంట్ 25 ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సింగిల్ లింక్ లిస్ట్. వెరీ సింపుల్ థింగ్. ద నెక్స్ట్ పొజిషన్లో మనల్ని 25 అనే ఎలిమెంట్ని ఎంటర్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ ఎంటర్ చేయాలన్నా దానికి ఒక నోడ్ క్రియేషన్ అనేది చేయాలి. సో నోడ్ క్రియేషన్ చేయాలి అంటే దానికంటూ మనం కొన్ని వేరియబుల్స్ని క్లాస్ రిఫరెన్సెస్ కింద క్రియేట్ చేసుకుంటాం. సో అంటే ఏం చేయాలి, సో హౌ టు క్రియేట్ ఏ నోడ్ అని చెప్పి నేను దానికి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఈస్ క్లాస్ లింక్డ్ లిస్ట్ అని చెప్పి మనం ఒక చిన్న క్లాస్ తీసుకుంటాం. సో ఇది ఏంటంటే ఒక లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్ క్రియేషన్ కోసం మనం తీసుకునే క్లాస్. సో ఇక్కడ మనం స్టోర్ చేసేది ఎలిమెంట్ ఇంటీజర్ ఎలిమెంట్ కాబట్టి దానికోసం డేటా అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. అండ్ మనం స్టోర్ చేసే రిఫరెన్సెస్ కోసం దట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ క్లాసో దానికి సంబంధించిన అడ్రస్ ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ ద నెక్స్ట్. సో ఈ ఫార్మేషన్లో మనం ఒక క్లాస్ తీసుకున్న తర్వాత ఎనదర్ క్లాస్ తీసుకుంటాం దట్ ఈజ్ మెయిన్ క్లాస్. మీరు లింక్డ్ సింగిల్ అని చెప్పి తీసుకోండి, లేదు లింక్డ్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకోండి, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఎస్పెషల్గా మనం మెన్షన్ చేయాల్సిన రిఫరెన్సెస్ ఏంటి అది కూడా మనం తీసుకునే నోడ్ టైప్లో. సో దట్ ఈజ్ లింక్డ్ లిస్ట్. సో ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఈ క్లాస్లో రిఫరెన్సెస్ ఎందుకు తీసుకోవట్లేదు అని. మనం ఇక్కడ రిఫరెన్సెస్ దేనికి క్రియేట్ చేసుకుంటున్నాము అంటే నోడ్ క్రియేషన్కి తీసుకుంటున్నాం. సో నోడ్కి సంబంధించిన క్లాస్కి సంబంధించి వాల్యూస్ అన్నీ మనకి ఈ క్లాస్లో ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించిన రిఫరెన్సెస్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఐ వాంట్ టు క్రియేట్ హెడ్ అండ్ టెంప్ అండ్ కరెంట్. సో నేను 3 రిఫరెన్సెస్ క్రియేట్ చేసుకున్నాను ఫర్ టెంపరరీ స్టోరేజ్. ఇక్కడ ఎస్పెషల్గా మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే దట్ ఈస్ ద లింక్డ్ కౌంట్. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వేరియబుల్ దట్ ఈస్ లింక్డ్ కౌంట్. బై డిఫాల్ట్గా మనకి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి నేను 0లో రిఫరెన్సెస్ తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే ఆల్రెడీ మీకు ఇక్కడ 2, 10, 18 అనేది 3 నోడ్స్ని క్రియేట్ చేసేసారు అంటే ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది. సో ఎలా మనకి 2 అనేది ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది అండ్ 10 అనే ఒక నోడ్ క్రియేట్ అయిపోయింది అండ్ దట్ ఈజ్ 18 అనే ఒక నోడ్ క్రియేట్ అయింది. సో 10 రిఫరెన్స్ అనేది 2లో ఉంది, 18 రిఫరెన్స్ అనేది 10లో ఉంది. బట్ ద లాస్ట్ ఎలిమెంట్ 18 కాబట్టి దాని యొక్క నెక్స్ట్ పార్ట్లో మనం ఏం చేసాం, నల్ అనేది ప్లేస్ చేసాం. సో ఇది ఆల్రెడీ ఉన్న లింక్డ్ లిస్ట్. సో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ అనే పాయింటర్లో ఉంటుంది. బికాస్ మనం ఆ నోడ్ని ఫస్ట్ నోడ్ అని చెప్పడం కోసం దాని యొక్క అడ్రస్ని కూడా మనం హెడ్ పాయింటర్లో ప్లేస్ చేస్తాం. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ 25ని మనం లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి. సో నోడ్ క్రియేషన్ కోసం మనకి క్రియేట్ మెథడ్ ద్వారా అయితే బల్క్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసేస్తాం. బట్ ఇక్కడ పర్టికులర్ పొజిషన్, సో అంటే ఆల్రెడీ ఒక సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఒక వాల్యూని మాత్రమే ఇన్సర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఇన్సర్ట్ మెథడ్. సో ఇన్సర్ట్ మెథడ్లో మనకి ఫస్ట్ నోడ్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్.
సో ఫస్ట్ నేను ఇక్కడ సింపుల్గా డైరెక్ట్ ఇన్సర్ట్ అల్గోరిథం ఒక్కటే చెప్తున్నాను, బికాజ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిందంతా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సో అందుకని నేను దాన్ని స్కిప్ చేసేస్తున్నాను. నేను డైరెక్ట్గా ఇక్కడ అడిగిన అల్గోరిథం లాజిక్ వరకే డెవలప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ఇన్సర్ట్ ఆఫ్. ఎప్పుడూ కూడా ఫస్ట్ మనం ఇన్సర్ట్ మెథడ్లోకి రాగానే లింక్డ్ లిస్ట్ అంటే మనం తీసుకున్న లింక్డ్ లిస్ట్ నోడ్ టైప్లో ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నేను ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇంకా మనం ఏమీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఏ పొజిషన్లో ఎంటర్ చేయాలో కూడా యూజరే ఎంటర్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనం నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని పొజిషన్స్కి లాజిక్ డెవలప్ చేసుకోవాలి. కాబట్టి అక్కడ మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. కానీ మనకి డైరెక్ట్గా పొజిషన్ తెలుసు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పొజిషన్. సో ఆ పొజిషన్కి డైరెక్ట్గా మనం ఎలా రీచ్ అవ్వాలి అనేదే మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన లాజిక్. సో ఫస్ట్ యూజర్ నుంచి ఎలిమెంట్ తీసుకోవాలి కాబట్టి దట్ ఈస్ స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్పేస్ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. ఇది నార్మల్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఎంటర్ ద ఎలిమెంట్ యూ వాంట్ టు ఎంటర్ అని చెప్పి మనం యూజర్ని అడుగుతున్నాం. దట్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ ఎంటర్ ఎలిమెంట్. నెక్స్ట్ int ele ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇవి నేను కామన్ స్టేట్మెంట్స్ అందుకే రఫ్గా రాస్తున్నాను. ఇప్పుడు మనకి ఈఎల్ఈలోకి ఏమొచ్చింది, 25 అనే ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు 25 అనే ఎలిమెంట్ని మనం లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ దానికి ఒక నోడ్ క్రియేట్ చేసుకోవాలి. నోడ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం హెడ్, టెంప్, కరెంట్ అనే 3 రిఫరెన్సెస్ని తీసుకున్నాం. అందులో టెంప్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్. ఎప్పుడైతే ఇక్కడ మీరు న్యూ ఆపరేటర్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారో ఇట్ ఇన్వోక్ ద వేరియబుల్స్. సో అప్పుడు మనకి ఏం క్రియేట్ అవుతుంది, ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇట్స్ హ్యావింగ్ ద 2 పార్ట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఈస్ డేటా పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు, మన ఎలిమెంట్ ఎందులో ఉంది, ఈఎల్ఈలో ఉంది. సో దట్ ఈస్ temp dot data equal to ele. Then here store the 25. ఈ నోడ్ పేరు ఏంటంటే టెంప్. సో టెంప్ డాట్ నెక్స్ట్లో మనం ఏం ప్లేస్ చేస్తున్నాం, నల్ ప్లేస్ చేస్తున్నాం. సో నల్ ప్లేస్ చేయడం మీన్స్ అక్కడ ఎండింగ్ అని చెప్పి. సో దట్ ఈస్ ద నల్. సో మీరు ఈ స్టేట్మెంట్ రాసుకుంటే రాసుకోవచ్చు. దట్ ఈస్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. ఇప్పటి వరకు మనం ఒక నోడ్ తీసుకున్నాం, ఆ నోడ్లో యూజర్ ఎంటర్ చేసిన డేటాని ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం లాస్ట్లో ఈ నోడ్ని తీసుకొచ్చి కనెక్ట్ చేయాలి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డెవలప్ చేసుకున్న అల్గారిథం ప్రకారం మనకి ఏమేం వేరియబుల్స్ ఉన్నాయి, హెడ్, టెంప్, కరెంట్. హెడ్లో ఆల్రెడీ ఫస్ట్ ఎలిమెంట్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి టెంప్, కరెంట్. ఆల్రెడీ టెంప్ని మనం చేంజ్ చేసేసాం బికాస్ న్యూ నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో హియర్ మనకి కరెంట్ అనే ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మాత్రం మొత్తం నేను మళ్ళీ ఈ లాజిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ రిఫర్ ద వీడియో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇన్సర్ట్ మెథడ్ ఆర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ మెథడ్. మీకు ఈ 2 వీడియోస్లో నీకు ఈ కరెంట్ పొజిషన్ ఇక్కడ ఎందుకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో నేను అందుకని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో ఇప్పుడు టెంప్ అనే ఒక రిఫరెన్స్ దగ్గర ఏమో న్యూ నోడ్ ఉంది అండ్ కరెంట్ పొజిషన్లోనేమో మనకి ప్రీవియస్ ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ అయిన లాస్ట్ నోడ్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు ఈ నల్ ప్లేస్లోకి 25 రిఫరెన్స్ని తీసుకొస్తే మనకి అల్గోరిథం అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ యూజర్ అసలు ఎంటర్ చేయాల్సిన పొజిషన్ ద లాస్ట్ పొజిషన్. ఇక్కడ లాజిక్ చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి, అంటే 3 నోడ్స్ ఉన్నాయి. సో లింక్డ్ కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది, దట్ ఈజ్ లింక్డ్ కౌంట్ వాల్యూ ఈక్వల్ టు 3. సో లింక్డ్ కౌంట్ 3 అంటే మనం ఇన్సర్ట్ చేయాల్సిన పొజిషన్ నెక్స్ట్ పొజిషన్ అంటే 3 + 1 4. సో డెఫినెట్గా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అయినా తీసుకోండి. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏం చెక్ చేస్తారు అంటే నేను ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాను కాబట్టి ఈ అల్గారిథం వర్క్ అయింది, బట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసినప్పుడు వర్క్ అవుతుందా, డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి, లింక్డ్ కౌంట్లో ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. So you have to enter at the position last position. So that is linked count plus 1. That is 5 plus 1 6. So అంటే మనం ఎంటర్ చేయాల్సింది లింక్డ్ కౌంట్ ప్లస్ 1. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం డెవలప్ చేస్తానంటే దట్ ఈస్ మనం చెక్ చేస్తున్నాం ఇఫ్ యూజర్ ఎంటర్ దట్ పొజిషన్ ఈక్వల్ టు లింక్డ్ కౌంట్ ప్లస్ 1. సో యూజర్ ఎంటర్ చేయాల్సిన వాల్యూ ఓన్లీ 4.
అంటే ఓన్లీ లాస్ట్ పొజిషన్, దట్ ఈస్ లింక్డ్ కౌంట్ 3 + 1 దట్ ఈస్ 4. సో ఎప్పుడైతే లాస్ట్ పొజిషన్లోనే వాల్యూ ఎంటర్ చేయాలని యూజర్ ఫిక్స్ అయ్యారో సింపుల్లీ ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక్కసారి రిమైండ్ చేసుకోండి. కరెంట్ పొజిషన్ టెంప్ అండ్ ఈ టెంప్లో ఉన్న అడ్రస్ వచ్చి మనకి ఇక్కడ ప్లేస్ అవ్వాలి. ఈ నల్ అనేది ఆటోమేటిక్గా ఎరేజ్ అయిపోతుంది. సో దెన్ కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్లో ఏముంది, నల్ ఉంది. సో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్. ఓకే, సింపుల్లీ 25 వచ్చి మనకి 18th బ్యాక్ సైడ్ కనెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, కరెంట్ ఇక్కడ ఉంది, టెంప్ ఉంది. బట్ మన రూల్స్ ప్రకారం ఏ నోడ్ అయితే న్యూగా కనెక్ట్ అయిందో ఆ నోడ్ దగ్గరికి 2 పాయింటర్స్ ఉండాలి. సో సింపుల్లీ కరెంట్ ఈక్వల్ టు టెంప్. సో కరెంట్లోకి మనం టెంప్ని ప్లేస్ చేసేసాం. సో కరెంట్ కూడా ఇక్కడికి మూవ్ అయిపోయింది. సో ఆ అల్గోరిథమే మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం, దట్ ఈస్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ అండ్ కరెంట్ ఈక్వల్ టు టెంప్. సో దిస్ ఈజ్ ద అల్గోరిథం. డెఫినెట్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సర్షన్కి మనం చేయాల్సింది లింక్డ్ కౌంట్ ++. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద అల్గోరిథం ఫర్ ఇన్సర్టింగ్ అండ్ పర్టికులర్ ఎలిమెంట్ ఎట్ ది లాస్ట్ పొజిషన్ ఓన్లీ. ఓకే, సో నేను ఒక సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ కోసం దీన్ని క్లారిఫై చేయడం జరిగింది. సో మీకు క్లియర్గా సింగిల్ లింక్కి సంబంధించిన అన్ని అల్గోరిథమ్స్ చూడాలి అంటే ఒక్కసారిగా ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి, మీకు మొత్తం క్లారిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద అల్గోరిథం. థ్యాంక్ యూ.